నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతదేశం సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అపాచీ హెలికాప్టర్లను భారత్కు చేరుకున్నాయి. తొలి విడత బ్యాచ్లో 3 అత్యాధునిక హెలికాప్టర్లు హిడెన్ ఎయిర్ బేస్కు చేరుకున్నట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ప్రపంచంలోని అత్యంత అధునాతన దాడి చేయగలిగే హెలికాప్టర్లలో ఇదొకటి. ఇది AH-64E అపాచీ. శత్రు యుద్ధ క్షేత్రాల్లో శక్తివంతమైన దాడులు చేసేలా తయారు చేశారు. అమెరికా రక్షణ దిగ్గజం బోయింగ్ రూపొందించిన ఈ అత్యాధునిక హెలికాప్టర్ను భారత్కు విక్రయించేందుకు 2015లోనే ఒప్పందం కుదిరింది. అయితే వీటి అందజేతకు సుదీర్ఘ సమయం పట్టింది. ఎట్టకేలకు తొలి విడత బ్యాచ్ భారత్కు చేరుకుంది. విమానాశ్రయంలో 3 అపాచీ అటాక్ హెలికాప్టర్లను స్వీకరించినట్టు భారత సైన్యం తెలిపింది. వీటిని జోధ్పూర్లో మోహరించనున్నామని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే దీని పనితీరు ఎలా ఉంటుందంటే, శక్తివంతమైన 30mm చైన్ గన్తో కూడిన సాయుధ హెలికాప్టర్లు ఖచ్చితమైన దాడుల కోసం లేజర్ రాడార్ గైడెడ్ హెల్ ఫైర్ క్షిపణులను, బహుళ గ్రౌండ్ టార్గెట్లను ఢీకొట్టగలదు. రాకెట్ ప్యాడ్లను కలిగి ఉంటాయి. ఇది శత్రు రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగలదు. అలాగే శత్రువుల నుంచి వచ్చే ముప్పును ముందే పసిగట్టగలదు. అత్యాధునికమైన ఈ చాపలను ప్రస్తుతం అమెరికా, UK, ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలు మాత్రమే వినియోగిస్తుండగా భారత్ ఇప్పుడు ఆయా దేశాల సరసన చేరింది.